ఎలా ఉంది సార్ గవర్నమెంట్ రూలింగ్ ఈ 5 సంవత్సరాలు? గవర్నమెంట్ రూలింగ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కష్టం ఉన్నా డబ్బులు అనేది అందరికీ పేద ప్రజలకు వస్తున్నాయి. డబ్బులు మాత్రం వస్తున్నాయి. డబ్బులు మాత్రం అందరికీ వేస్తున్నాడు. ఎవరికేం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ గెలవాలని లేని వాళ్ళు అనుకుంటున్నారు, ఉండేవాళ్ళేమో చంద్రబాబు కావాలనుకుంటున్నారు. పేద ప్రజల మట్టికి జగన్నే కోరుకుంటున్నారు. మాసు నాయకులు లేబర్లో ఎవరైతే ఉంటాడో ఆడే గెలుస్తాడు. లేబర్ నాయకుడు గెలుస్తాడు, మాసు నాయకుడు గెలుస్తాడు, క్లాస్ నాయకుడు పోతాడు. ఇది మాత్రం 100% కరెక్ట్. అంతే నేను చెప్పేది. సార్ ఇక్కడ గుడివాడలో ఎలా ఉండదు సార్? నాని గారా లేకపోతే రాము గారు? పోటాపోటీగానే ఉన్నారండి. ఎవరనేది ప్రజలు నిర్ణయించాల్సింది, అది ఎవరు మనం చెప్పేది లేదు. నేను నా ఒపీనియన్ కూడా అదే అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారనేది ఇద్దరిలో ఎవరు చెప్పలేము. ఏదన్నా ఆ స్టేట్లో మాత్రం నేను జగనే గెలుస్తాడు అనుకున్నా 100%. అది నా సర్వే, నా లెక్కలో నేనైనా లేబర్ అందరూ ఓటెట్టేస్తే ఆ నాయకుడే గెలుస్తాడు. ముఠా మేస్త్రి గెలుస్తాడండి. లేబర్లు ఎవడేముంటే ఆడ గెలుస్తాడు. లేబర్ ఎక్కువ, ధనికులు తక్కువ. అది 60-40 ఉందనుకోండి, 60% గెలుస్తుంది కానీ 40% గెలవదు కదా. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే లేబర్ నాయకుడు ఎవడైతే ఆడే గెలుస్తాడు. 100% కరెక్ట్. Like and subscribe Eagle Media Works.